కృష్ణుడు ఎలా చనిపోయాడు? మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో వందలాది మంది గాంధారీ కుమారులు మరణించారు. దుర్యోధనుడి మరణానికి ముందు రోజు రాత్రి కృష్ణుడు సానుభూతి తెలియజేయడానికి గాంధారిని కలవడానికి గాంధారి శ్రీకృష్ణుని శపించింది. నీ నిజాయితీ లేని విధానాల వల్ల నేను నా 100 మంది పిల్లలను కోల్పోయాను, కాబట్టి యదువంశం కూడా నాశనం అవ్వాలి అని చెప్పి 36 సంవత్సరాల తరువాత ఒకరోజు యాదవులు పండుగ జరుపుకుంటారు. పండుగ సమయంలో అత్యంత శక్తివంతమైన యోధుడు ఎవరు అనే విషయంపై యాదవుల మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదం కొద్దిసేపటికి ఘర్షణగా మారి యాదవులు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. శ్రీకృష్ణుడు పోరాటాన్ని ఆపడానికి ప్రయత్నించాడు, కానీ అతను ఆపలేకపోయాడు. యాదవులు చనిపోయే వరకు ఒకరినొకరు చంపుకుంటూనే ఉన్నారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు దట్టమైన అడవిలోకి వెళ్ళి చెట్టు కింద ఎడమ కాలును కుడికాలుపై ఉంచి ధ్యానం చేయడం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు చెట్టు కింద అడవిలో విశ్రాంతి తీసుకుంటుండగా జరా అనే పార్తి జింకను వేటాడుతూ ఆ వేటగాడు కృష్ణుడు కదులుతున్న పాదాన్ని దాచిన జింకగా తప్పుగా అర్థం చేసుకొని బాణం వేశాడు. ఆ బాణం శ్రీకృష్ణుడి ఎడమ పాదంలో తగిలింది. జింకను పట్టుకోవడానికని దగ్గరగా వచ్చిన వెంటనే అది జింక కాదని పీతాంబరధారి శ్రీకృష్ణుడు అని వేటగాడు గ్రహించాడు. అతను తన తప్పును గ్రహించి క్షమించమని శ్రీకృష్ణుని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఓదార్పునిస్తూ ఏదైతే జరిగిందో అది నా కోరిక ప్రకారమే జరిగింది అన్నాడు. కృష్ణుడు తన పూర్వజన్మలో త్రేతాయుగంలో రాముడిగా ఉన్నప్పుడు రాముడు వాలిని వెనుక నుండి బాణం వేసి వధించాడు. కాబట్టి అతను ఇప్పుడు తన పూర్వజన్మలో వాలి కొడుకైన అంగదుడు ఈ జన్మలో కృష్ణుని మీద బాణం వేశాడు. ఈ కథ కృష్ణునికి కూడా కర్మ యొక్క నియమాలు అలాగే ఉంటాయి అని చాలా ముఖ్యమైన వాస్తవాన్ని అందంగా చెబుతుంది. అందుకే శ్రీకృష్ణుడు మర్త్యలోకాన్ని విడిచిపెట్టాడు. శ్రీకృష్ణుడు మరణించిన సమయం కలియుగానికి నాందిగా పరిగణించబడుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శశికశ్రీ యూట్యూబ్ ఛానల్.